సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. ఆదర్శనగర్ పాతకుంటలో వెలిసిన కట్టమైసమ్మ అమ్మవారి ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు భారీగా పాల్గొన్న భక్తులు. వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన పలువురు నాయకులు. రైతులకు యూరియా పంపిణీ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయి. రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పాటిల్. బాల్య వివాహ నిర్మూలనపై ప్రధానోపాధ్యాయులచే అవగాహన సదస్సు పాల్గొన్న తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి. వార్డు నంబర్ 25లో సైడ్ అండ్ కాంపౌండ్ వాల్ పనులను ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ బి యాదగిరి. తాండూరు మున్సిపల్లో దూకుడు పెంచిన మున్సిపల్ కమిషనర్ యాదగిరి. రాత్రి కురిసిన వర్షంతో ప్రాణం పోసుకున్న పత్తి పంట. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నెరవేరుస్తుంది. యాలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు పేరి రాజేందర్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నది. యాలాల బీజేపీ అధ్యక్షులు ఆకుల శివకుమార్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలోని ఆదర్శనగర్ పాతకుంటలో వెలిసిన శ్రీ కట్టమైసమ్మ అమ్మవారి ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అమ్మవారి ఆలయంలో భక్తులచే పంచామృత అభిషేకం, గణపతి పూజ, గో పూజ తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల బాలరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించామని, రాబోయే విజయదశమి వేడుకలను కూడా వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. అమ్మవారి 2వ వార్షికోత్సవం సందర్భంగా దేవాలయంలో ప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు నరేష్, వేణుగోపాల్, పట్నం రమేష్, జుంటుపల్లి సుధాకర్, రాజేష్, రాములు, సుధాకర్ మెకానిక్, పాపయ్య, కృష్ణ, నరసింహులు, అంజనేయులు, ఆలంపల్లి ప్రకాశ్, ఆలయ అర్చకులు చంద్రకాంత్ స్వామి, మహిళా కమిటీ సభ్యులు లావణ్య, భ్రమరాంబ, శాంతి, లలిత, స్వాతి, దీప, దివ్య తదితరులు పాల్గొన్నారు. మన దేవాలయంలో ఆదర్శనగర్ దగ్గర 2వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి అమ్మవార్లకి అభిషేకాలు, ఆ తర్వాత గణపతి పూజ, గో పూజ, ఆ తర్వాత అమ్మవారికి దుర్గా హోమము, శ్రీసూక్త విధానైన హోమము జరిపించడం జరిగింది. ఆలయ మహిళా ఆలయ పారాయణ కమిటీ వారందరితో కూడా ఈ ఆలయంలో మంగళవారం మరియు శుక్రవారమును లలితా పారాయణం జరుగుతూ ఉన్నది. అట్లాగే ఆషాఢ మాసము బోనాల సందర్భంగా ఆ రోజు కార్యక్రమాలు, నెక్స్ట్ రాబోవు దసరా నవరాత్రులు 10 రోజులు కూడా ఇక్కడ అమ్మవారికి డైలీ ఒక అవతారం రూపంలో అమ్మవారికి అందరికీ దర్శనమిస్తుంది. కాబట్టి భక్తాదులందరి పైన కూడా అమ్మవారి యొక్క కృపాకటాక్షలు ఉండాలని కోరుతున్నాను. శ్రీమాత్రే నమః. ఈరోజు 2వ వార్షికోత్సవ సందర్భంగా గుడి నూతన విగ్రహ ప్రతిష్టాపన జరిగి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాళ వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు ఉదయం నుంచి అనేక కార్యక్రమాలు, అమ్మవారికి కుంకుమార్చన, తర్వాత అభిషేకము, తర్వాత హోమము, తర్వాత గణపతి పూజ, ఇవన్నీ కార్యక్రమాలు జరుపుకోవడం జరిగింది. ప్రతి మంగళవారం, శుక్రవారం కూడా మహిళల చేత ఇక్కడ లలిత పారాయణము జరుగుతుంది. అదేవిధంగా ఈ నవరాత్రులు కూడా ఘనంగా జరుపుకోవడానికి కమిటీ వాళ్ళు నిర్ణయించడం జరిగింది. అమ్మవారి కృపాకటాక్షాలు అందరికీ ఉండాలి, అందరూ పాల్గొని నవరాత్రులు కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. శ్రీ కట్టమైసమ్మ పాతకుంట అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన అయిన తర్వాత ఇది 2వ సంవత్సరం వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. మరి ఇక్కడ ప్రతి శుక్ర మంగళవారాలు శ్రీ లలిత సహస్రనామ మహిళలు అందరూ కూడా చక్కగా ఇక్కడ భజన కార్యక్రమాలు కానీ, పూజలు కానీ, యాగాలు కానీ ఇక్కడ అన్నీ కూడా నిర్వహిస్తారు వాళ్ళు. మరి ఈ ఆలయాన్ని ఇదే విధంగా అప్పుడు చిన్న ఉండే ఈ తర్వాత రాను ఈరోజు చాలా పెద్ద గుడి విఠల్ నాయక్ గారు కానీ, మరి ఆలయ కమిటీ గారు కానీ, కాలనీ వాసులు పెద్దలందరూ కూడా కలిసి ఆలయాన్ని పెద్దగా నిర్మించారు.
ఈ రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ పక్కన 1000 గజాలు మేము అనుకోవడం జరిగింది. ఈ 1000 గజాల ద్వారా ఖచ్చితంగా ఎమ్మెల్యే గారికి కోరుకోవడం జరుగుతుంది. ఈ 1000 గజాలు ఏదైతుందో ఈ పార్క్ ద్వారా కానీ ఆలయ కమిటీకి షెడ్ ద్వారా పెద్ద భవన నిర్మాణానికి ఎమ్మెల్యే గారు మరి ప్రస్తుత వీళ్ళందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం అలాగే ఇక్కడ ఈ ఆదర్శంలో అంటే వినాయక తర్వాత అమ్మవారి ఇక్కడ పిల్లలందరూ అమ్మవారి ఉన్నాయి. అలాగే ఇంతకుముందు కూడా పిల్లలు కలిసి దానికి కూడా స్పందించారు. త్వరలో అది చేయాలని చెప్పి అమ్మాయి తాండూరు పట్టణంలో ఆదర్శ నగర్లో వెలిచిన కట్టమైసమ్మ 2వ వార్షికకు ఇచ్చేసిన మన హిందూ బంధువులు, మన కమిటీ సభ్యులు, మన దాంతోపాటు మన బంటు వీరన్న, రమ్యకన్న, రమేష్ అన్న, సుధాకర్ అన్న, మన రమేష్ అన్న, మహిళా అందరూ కూడా భక్తులకు అందరూ కూడా ఈరోజు శుభాకాంక్షలు. మనము పోయిన ఒక వారం క్రితమే గణపతి నవరాత్రులు జరపడం జరిగింది. ఇప్పుడు కూడా రాబోయే రోజు అమావాస్య అయినాక మరి అమ్మవారి నవగ్రహాలు కూడా ప్రారంభమవుతుంది. కాబట్టి మనము అందరం కూడా హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఖచ్చితంగా మరి ఇప్పుడు కూడా మన దినదినంగా అమ్మవారి మరి చాలామంది తుల్యాపూర్కు ఇక్కడ తాండూరు నుంచి కూడా పాదయాత్ర పోతుంటారు. అదేవిధంగా చాలామంది తుల్యాపూర్లో అన్నదానం కూడా చేసుకుంటారు. ఆ రకంగా అమ్మవారి యొక్క అవతారం ఈ ప్రపంచం మొత్తం ఉంది. కాబట్టి మనం కూడా రాబోయే రోజుల్లో కూడా మన యొక్క ఆలయము అభివృద్ధి చేసుకోవాలి మంది కలిసి. దాంతోపాటు మరి ఇక్కడ పక్కల ప్రభుత్వ స్థలం ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా కోరడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా ఖచ్చితంగా వేగనం మొదలు చెప్పిండు. ఖచ్చితంగా ఒక 1000 గజం ఇప్పిస్తాం. దాంతోపాటు మహిళా వాళ్ళకు కూడా ఇక్కడ ఏం కావాలో అది కూడా ఖచ్చితంగా ఇప్పిస్తాడు. కాబట్టి మరి ఈరోజు మరి భక్తులు ఇంత పెద్దన వచ్చి మనొక 2వ వార్షికము విజయం చేసేందుకు అందరూ కూడా మన గుడి సభ్యుల తరపు నుంచి అందరి తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్, జై కట్టమైసమ్మ, జై భవానీ మాత. అలాగే ఇక్కడ ఈ ఆదర్శంలో గుడి అంటే వినాయక అమ్మవారి ఇక్కడ పిల్లలందరూ అలాగే ఇంతకుముందు కూడా పిల్లలు కలిసి దానికి కూడా స్పందించారు. త్వరలో అది చేయాలని చెప్పి ఈరోజు 2వ వార్షికోత్సవ సందర్భంగా గుడి నూతన విగ్రహ ప్రతిష్టాపన జరిగి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాళ వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు ఉదయం నుంచి అనేక కార్యక్రమాలు, అమ్మవారికి కుంకుమార్చన, తర్వాత అభిషేకము, తర్వాత హోమము, తర్వాత గణపతి పూజ, ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతుంది. ప్రతి మంగళవారం, శుక్రవారం కూడా మహిళల ఇక్కడ లలిత పారాయణం జరుగుతుంది. అదేవిధంగా ఈ నవరాత్రులు కూడా ఘనంగా జరుపుకోవడానికి కమిటీ వాళ్ళు నిర్ణయించడం జరిగింది. అమ్మవారి కృపాకటాక్షాలు అందరికీ ఉండాలి, అందరూ పాల్గొని నవరాత్రులు కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. శ్రీరామ్ శ్రీ కట్టమైసమ్మ పాదకుంట అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన అయిన తర్వాత ఇది 2వ సంవత్సరం వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. మరి ఇక్కడ ప్రతి మంగళవారాలు శ్రీ లలిత సహస్రనామ మహిళలు అందరూ కూడా చక్కగా ఇక్కడ భజన కార్యక్రమాలు కానీ, పూజలు కానీ, యాగాలు కానీ ఇక్కడ అన్నీ కూడా నిర్వహిస్తారు వాళ్ళు. మరి ఈ ఆలయాన్ని ఇదే విధంగా అప్పుడు చిన్నగా ఉంటే ఈ తర్వాత రాను రోజు చాలా పెద్ద గుడి విఠల్ నాయక్ గారు కానీ, మరి ఆలయ కమిటీ గారు కానీ, కాలనీవాసులు పెద్దలందరూ కూడా కలిసి ఆలయాన్ని పెద్దగా నిర్మించారు. ఈ రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ పక్కన 1000 గజాలు
మేము అనుకోవడం జరిగింది. ఈ 1000 గజాల ద్వారా ఖచ్చితంగా ఎమ్మెల్యే గారికి కోరుకోవడం జరుగుతుంది. ఈ 1000 గజాలు ఏదైతుందో ఈ పార్క్ ద్వారా కానీ ఆలయ కమిటీకి షెడ్ ద్వారా పెద్ద భవన నిర్మాణానికి ఎమ్మెల్యే గారు మరి ప్రస్తుతం వీళ్ళందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుతూ అవకాశం. ఒక ఫోటో తీసా అన్న, ఇక్కడ చూడన్నా. రైట్ అన్న, ఒక నిమిషం సార్. సార్ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం నాడు ఉన్న నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ అని పలువురు ప్రశంసించారు. బుధవారం తాండూరు పట్టణంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా రజక ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం నాయకులు ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ఉపాధ్యాయులు నాగప్ప మాట్లాడుతూ వీరనారి చాకలి ఐలమ్మ అందరికీ ఆదర్శమని అన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఇక్కడ చాకలి ఐలమ్మ విగ్రహాన్ని స్థాపించామని గుర్తు చేశారు. చాకలి ఐలమ్మ తన పోరాటంలో కుటుంబాన్ని సైతం కోల్పోయినా సమాజానికి పోరాట స్ఫూర్తిని నింపారని అన్నారు. అదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ సంఘటితంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రజక ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం తాండూరు పట్టణ అధ్యక్షులు రమేష్, జిల్లా నాయకులు కృష్ణ, అమరప్ప, నరసింహులు, సాయిలు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు ఐనెల్లి శ్రీనివాస్, తిమ్మైపల్లి శ్రీనివాస్, రాములు, సుధాకర్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. విగ్రహాన్ని స్థాపించుకోవడం కోసం ఆ రోజు మనం అందరం కూడా ఐక్యంగా ముందుకు రావడం జరిగింది. అదే స్ఫూర్తితోనే మరి ఐలమ్మ స్ఫూర్తిని తీసుకొని భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఆనాడు ఉన్నటువంటి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆమె పోరాటం చేసి పోరాటం చేసిన వీరనారి. మరి ఆమె ఆ పోరాటంలో తన కుటుంబ సభ్యులను ప్రాణాలను కూడా పోగొట్టుకున్నా కూడా లెక్క చేయకుండా మరి సంఘానికి, సమాజానికి ఆమె ఒక స్ఫూర్తిదాతగా పోరాడి మరి ఈరోజు మరి స్మరించుకుంటున్నామంటే మామూలు విషయం కాదు. మహిళలు ముందుకు రావాలి అన్ని రంగాల్లో కూడా. మరి అదేవిధంగా మరి రజకులు అనేటువంటి మనము తాండూరు పట్టణం కానీ తాండూరు పరిసర నియోజకవర్గంలో ఉన్నటువంటి రజక సోదరీమణులు అందరూ కూడా మరి ఆ రోజు మరి కృష్ణ కానీ చనిపోయినటువంటి మన రమేష్ కానివ్వండి, మరి అనంతయ్య కానీ మరి వాళ్ళు ఉన్నటువంటి ఒక చిన్న లూన మీద ఊరూరు తిరిగి మరి రజకులను ఐక్యం చేయడం కోసము చాలా కష్టపడ్డారు. నేను కళ్ళారా చూశాను. అది చాలా సంతోషము. ఆ యొక్క ఐక్యతను ఏంటంటే కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి మన సమాజంలో, మన కుటుంబంలో కానీ ఉండేది సహజమే. అవన్నీ కూడా పక్కకు పెట్టి ఇలాంటి కార్యక్రమం వచ్చినప్పుడు రజక సోదరులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని మరి ఐలమ్మ వర్ధంతి కానివ్వండి, జయంతి కార్యక్రమాలను కూడా ముందుకు నిర్వహించడంలో అందరూ కూడా పాలు పంచుకోవాలని కోరుకుంటూ మరి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి తాండూరు టౌన్ యొక్క ఇది రజక సోదరులందరూ కూడా పేరు పేరున మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. రజక ఉద్యోగ ఉపాధ్యాయ కర్షక కార్మిక వర్గ ఆధ్వర్యంలో ఈనాడు విలెమున్ చౌరస్తాలో తాండూరులో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని ఘనంగా జరుపుకోవడం శుభసూచకం. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం పోరాడినటువంటి ధీరవనిత మరో ఝాన్సీ లక్ష్మీబాయి చాకలి ఐలమ్మ. చాకలి ఐలమ్మ నేటి ఉద్యమానికి స్ఫూర్తి. మలిదశ తొలిదశ ఉద్యమాన్ని తెలంగాణ పోరాటానికి నాంది పలికినటువంటి ధీరవనిత చాకలి ఐలమ్మ.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఎన్నోసార్లు కొట్లాడి మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులను, అనేక కర్షకులను, కార్మికులను అందరినీ మేల్కొల్పినటువంటి ధీరవనిత తెలంగాణ చాకలి ఐలమ్మ. తెలంగాణ ఉద్యమానికి నాంది పలికినటువంటి ఆ చాకలి ఐలమ్మ ఈనాడు మనకెందరికో ఆదర్శం. తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ యొక్క ఆశయ సాధనకు మన అందరం కంకణబద్దులై ఉండాలి. తెలంగాణలో కూడా బడుగు బలహీన వర్గాలైనటువంటి రజక కులస్తులను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. తెలంగాణ శాసన మండలిలో కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని స్థానిక ఎలక్షన్ల లోపల, ప్రతి నియోజకవర్గం లోపల, అన్ని రంగాల లోపల, తెలంగాణ లోపల మన చాకలి అంటే రజక కులస్తులకు సముచిత స్థానం కల్పించి వారి అభ్యున్నతికి పాటుపడాలని తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి తెలియజేసుకుంటూ, ఆనాడు తెలంగాణ ఉద్యమం లోపల నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమానికి స్ఫూర్తి నిలిచిందంటే అదంతా గొప్ప విజయం చాకలి ఐలమ్మ. చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ఈనాడు మనం తెలంగాణ సాధించుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పయనిస్తున్నాం. కానీ రజకులు మాత్రం అట్టడుగు వర్గంలోనే ఉన్నారు. ఏ రంగంలో రజకులు ఒక మంచి రంగంలో రాణించలేకపోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం రజక కులస్తులకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పించి వారి యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతికి పాటుపడాలని నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇటు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన అనాది నుంచి మనం అనగదొక్కబడుతున్నాం కాబట్టి అందరూ కూడా ఎదగాల, ఆర్థికంగా రాజకీయంగా ఎదిగిన నాడే మన పిల్లలకు మనకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి తాండ్రు ప్రాంతంలో కూడా ఇన్ని వార్డులు ఉన్నాయి. నేను ప్రతిసారి గుర్తు చేస్తూ ఉన్నాడు. బీజేపీ నుంచి రాజు ఉన్నాడు, ఇక్కడ కాంగ్రెస్ నుంచి, టీఆర్ఎస్ నుంచి అందరు కూడా ఉన్నారు. ఇక్కడ ప్రాతినిధ్యం వహించినటువంటి మా యువ నాయకులు మా పిల్లలందరూ ఉన్నారు. కాబట్టి ఈసారి తప్పకుండా మున్సిపల్ ఎలక్షన్ లోపల తప్పకుండా మా రజకుల తరఫున కనీసము అధిక సీట్లు ఇచ్చేసి మాకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా ఐలమ్మ విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి ఆ కాలంలో ఉన్నటువంటి, అంటే ఈ ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేయడానికి మా కృష్ణ గారి యొక్క ఆధ్వర్యం లోపల మహేందర్ రెడ్డి గారు, మరి మా రజక సోదరులందరూ కూడా ఆయనకు వెన్నంటి ఉండి నిలిచి మేము ఎంతో, మన పరిమళమ్మ గారు, ఇక్కడ ఉన్నటువంటి వార్డు కౌన్సిలర్ గారు, అంత తర్వాత ఈ యొక్క విగ్రహం ఏర్పాటుకు ఆర్థికంగా చేయించినటువంటి డాక్టర్ సంపత్ గారు లాంటి వాళ్ళు ఎందరో మాకు వెన్నంటి ఉన్నారు. కొట్టిక విజయలక్ష్మి గారు, ఇంతకుముందు ఉన్నటువంటి చైర్మన్ గారు అయినటువంటి విజయలక్ష్మి గారు ఈ వెన్నంటి ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. ఇట్లాగే ప్రోత్సహించండి, మీ ఆశీర్వచనాలు ఇవ్వండి మా రజకులకు. ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా మాకు రెండు గుంటల స్థలం కూడా కేటాయించినారు. వాళ్ళకి సందర్భంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ, మరి 1995 నుంచి చూస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి ధోబీఘాట్కు ప్రహరీ కూడా నిర్మిస్తామని చెప్పినారు. ఇంతవరకు 30 సంవత్సరాలు అవుతుందండి. జడ్పీ నిధులు కేటాయిస్తామని చెప్తున్నారు, జడ్పీ నిధులు కేటాయించడం లేదు. మున్సిపల్ నిధులు కేటాయిస్తామంటారు, మున్సిపల్ నిధులు లేవు. ఈసారి నా చొరవ తీసుకొని మా పిల్లలను ఆశీర్వదించి ఎమ్మెల్యే గారి యొక్క ఆధ్వర్యం లోపల ఆ యొక్క ప్రహరీ కూడా నిర్మిస్తారని, మాకు కూర్చోవడానికి ఒక మందిరం లేదండి, ఒక స్థలం లేదు, ఎక్కడెక్కడ అడుకొని కూర్చున్న దుస్థితిలో ఉన్నాం. కాబట్టి ప్రతి కులానికి ఒక గుడి బడి అనేది ఉంది, కనీసం మాకు కూర్చోవడానికి చిన్న స్థలం కూడా లేదు. కాబట్టి ఈ సందర్భంగా నేను నాయకులకు తెలియజేస్తూ, మనం ఏ రకంగా అయితే జయంతిని అధికారికంగా నిర్వహించాలని చెప్పి మనం పట్టుబట్టామో అదే రకంగా జయంతిని అధికారికంగా నిర్వహించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అలాగే ఐలమ్మ జీవిత చరిత్రని మనకు పాఠ్యపుస్తకం రూపం లోపల కూడా పాఠశాల లోపల ఉంచడం అనేటువంటిది జరిగింది. అది మనది మొట్టమొదటి విజయంగా మనము చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థికి ఐలమ్మ విషయాలు బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా తెలుసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి ఐలమ్మ స్ఫూర్తిదాయకత్వంగా మనం ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క సమస్యలు ఆదర్శంగా ఈనాటి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా వచ్చినటువంటి రజక సోదరులందరికీ స్వాగతం సుస్వాగతం పలుకుతూ, ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అనే విధంగా ప్రపంచానికే ఆదర్శమైనటువంటి ఉప్పు కణిక చాకలి ఐలమ్మ. ఆనాడు దొరలకు దేశముఖులకు ముక్తి కోసము భూమి కోసం పోరాడినటువంటి వీర వనిత ఐలమ్మ గారు. ఆమె ఎంతో స్ఫూర్తిప్రదాత. ఆనాడు అణగదొక్కేటటువంటి సమాజంలో అప్పుడున్నటువంటి పరిస్థితులకు తాను ఎదురోడి తన సంతానాన్ని కూడా పోగొట్టుకున్నటువంటి సందర్భంగా అధైర్యం చెందకుండా సాహసం చేసి ప్రపంచానికే ఒక ఆదర్శమూర్తి అయినటువంటి ఐలమ్మ గారికి ఈ సభాముఖంగా ఆమె పాదాలకు వందనాలు చేస్తూ, ఈనాడు ఇప్పుడు అందరూ మాట్లాడిన విషయం ఏంటంటే, రజకులు అనేవారు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో ఎదగాలి అంటే మన దగ్గర ఏమి ఉండాలి? సంఘటనమే శక్తి హై. మనం అందరం ఐక్యంగా ఉండాలి. ఐక్యంగా ఉన్నప్పుడే రాజకీయ నాయకులు కానీ మిగతా వాళ్ళు కానీ మన దగ్గరికి వస్తారు. ఓ కార్యక్రమం పెట్టినప్పుడు పెద్దలు అందరూ రావాలి. అందరూ
ఆడ మగ అందరూ కూడా కలిసి ఉన్నట్లయితే తప్పకుండా మన యొక్క ఆశయాలు సాధించాలి. ఇంతకుముందే సుధాకర్ చెప్పాడు ఏమనంటే ఈసారి మున్సిపల్ ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి ప్రతి వార్డు నుంచి మన వాళ్ళు పోటీ చేయాలి. ఒకవేళ మనకు టికెట్ రాకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేయండి. మన వాళ్ళందరూ ఆర్థికంగా సహకారం చేస్తారు కాబట్టి మన వాళ్ళు కూడా రాజకీయం ఎగినప్పుడు మన యొక్క కులానికి అనేది న్యాయం జరుగుతుంది. ఇంతకు అన్న చెప్పాడు, ప్రతిసారి చెప్తున్నాం మేము ఈ గుల్ల చెరువు ఉన్నటువంటి దోబిఘాట్ గురించి చెప్పడం వరకే కానీ కార్యాచరణ లేదు. ప్రాంతాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి శ్మశాన వాటికి ఉన్నది, అసలు దానికి పోనీకే దిక్కు దేశం ఏం లేదు, అసలు పోనీకే దారిలో ఎంత దారుణం అంటే దేవుని కెరక. కాబట్టి ఇవన్నీ దృష్టి పెట్టుకొని లోకల్ ఉన్నటువంటి మన యొక్క రాజకీయ నాయకులతోటి మనము అండగా ఉండి మనం ఆర్థికంగా ప్రలోభ మనం అభివృద్ధి చెందాలన్నమాట. తర్వాత ఆడపిల్లల్ని బాగా చదివించాలి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో బీసీ సంఘం నాయకులు చాకలి ఐలమ్మకు ఘనంగా నివాళులర్పించారు. బీజేపీ తాండూరు పట్టణ అధ్యక్షులు నాగారం మలేశం ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జోహార్ చాకలైలమ్మ, జోహార్ జోహార్, జోహార్ చాకలైలమ్మ, జోహార్ జోహార్, జోహార్ చాకలైలమ్మ, జోహార్ జోహార్. సాధిద్దాం చాకలైలమ్మ వారి ఆశయాలను, సాధిద్దాం సాధిద్దాం, సాధిద్దాం ఐలమ్మ వారి ఆశయాలను, సాధిద్దాం సాధిద్దాం. ఈరోజు చాకలైలమ్మ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. వారి ప్రతిమకు పూలమాల అర్పించి వందనాలు అర్పించడం జరిగింది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అదేవిధంగా పెత్తందారులకు నిజాం నవాబులకు పోరాడినటువంటి ధీర వనిత చాకలి ఐలమ్మ అని చెప్పేసి మనము కొనియాడాల్సింది. వీరు కొంతమందికి సొంతమంది కాకుండా మనకు యావత్ బీసీ సంఘానికి యావత్ తెలంగాణకు అందరూ కూడా వీరు వీర వనితగా మనమందరం కొనియాడాల్సిందిగా. ఏ విధంగా అయితే దొడ్డి కొమరయ్య, మళ్ళీ పండగల సాయన్న, అదేవిధంగా సర్దార్ పాపయ్య గౌడ్ గారు, వీళ్ళందరినీ కూడా మనము ఒక వర్గానికే కాకుండా మన తెలంగాణ యావత్ సమాజానికి వీరందరూ కూడా అలనాటి తెలంగాణ ఉద్యమకారుల్లాగా ఆనాడు నిజాం సర్కార్కు అదేవిధంగా పెత్తందారులకు వీరందరూ కూడా వీరోచితంగా పోరాడినటువంటి వారు. వాళ్ళందరినీ కూడా మనం ఆదర్శంగా తీసుకొని తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అందరినీ కూడా వీరుల్లాగా చూస్తూ వీళ్ళందరినీ కూడా పాఠ్యాంశాలలో చేరుస్తూ వీళ్ళందరూ కూడా గాథలను ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా చేయాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా మనకు ఘన నివాళులు అర్పిస్తున్నాము. ఈరోజు మరొకటి మనకు నిన్ననే వైస్ ప్రెసిడెంట్గా సిపి రాధాకృష్ణన్ గారు ఓబీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి దక్షిణాది రాష్ట్రం నుంచి వైస్ ప్రెసిడెంట్గా ఎదగడము గెలవడము ఎన్డీఏ కూటమి నుంచి అందరూ కూడా హర్షించదగ్గ విషయము. వీళ్ళు ఇక్కడ అంటారు కాంగ్రెస్ పార్టీ బీసీ అని, ఒక ఓబీసీ నాయకుడిని వీళ్ళు గెలిపించుకోలేకపోయారు. ఒక అగ్రవర్ణానికి తీసుకొచ్చిన వ్యక్తిని వీళ్ళు పోటీలో పెట్టారు. ఇక్కడే తెలుస్తుంది, తేటతెల్లమవుతుంది ఎవరు బీసీల పక్షాన ఉన్నారు, ఎవరు బీసీల పక్షాన లేరు అనేది చాతలలో చూపించాలి. ఏదో మాయమాటలు చెప్పి బీజేపీ పార్టీ ధైర్యంగా చెప్పింది మా ముఖ్యమంత్రి బీసీ క్యాండిడేట్ అని చెప్పేసి. ఇప్పుడు కూడా బీసీ క్యాండిడేట్ని పెడితే కూడా వీళ్ళు సపోర్ట్ చేయలేక ఇండి కూటమి నుంచి కూడా వాళ్ళ ఎంపీలను కూడా వాళ్ళ చేతిలో పెట్టుకోలేక వాళ్ళ ఓట్లు కూడా మాకు వచ్చినాయని చెప్పి సగర్వంగా చెప్పుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఉపరాష్ట్రపతిగా కేపీ రాధాకృష్ణన్ ఎన్నిక కావడం పట్ల బీజేపీ నాయకులు తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌక్లో సంబరాలను నిర్వహించారు. తాండూరు బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ కూడలినందు మన ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ గారు అనుకున్న ఓట్ల కంటే 26 ఓట్లు ఇంకా అధికంగా రావడం అనేది చాలా గర్వించదగ్గ విషయము. ఓట్ చోరీ ఎక్కడో కాలేదు, ఇండి కూటమిలోనే 26 ఓట్లు మాకు వచ్చినాయని చెప్పేసి గర్వంగా చెప్తున్నాము. ఓట్ చోరీ అంటే మీ దాంట్లోనే మీ వాళ్ళే మాకేసినప్పుడు
ఇక అంతకంటే హాస్యాస్పదంగా ఇంకేముంటుంది. కాబట్టి ఒక ఓబీసీ వ్యక్తి, దక్షిణాదికి చెందినటువంటి వ్యక్తి, సామాన్య ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఒక వైస్ ప్రెసిడెంట్గా ఎదగడము ఇది ఓన్లీ బీజేపీ పార్టీ ఎన్డీఏ కూటమిలోనే జరుగుతుందని చెప్పేసి సగర్వంగా చెప్పుకుంటూ సిపి రాధాకృష్ణన్ గారికి మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఈరోజు అందరం కూడా పండుగ వాతావరణం లాగా ఉన్నది. వాళ్ళు ఇండి కూటమి వాళ్ళు అన్నారు నిన్న ఓట్లు మొత్తము మా సైడే వస్తాయి అని చెప్పేసి, ఓట్లు మేము ఎక్కడ ఏ విధంగా మేము చేయగలుగుతామో చూడండి అన్నారు. రాత్రికి రిజల్ట్ చూసేసరికి ఉల్టా 26 ఓట్లు అనుకున్న దానికంటే 430 కాడ ఉన్నది 450 ఓట్లు తోటి అత్యధికంగా గెలిచి మనము ఈరోజు సిపి రాధాకృష్ణన్ గారు వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడము చాలా గర్వించదగ్గ విషయము. ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త, ఎన్డీఏ కూటమి వాళ్ళందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. కాబట్టి మరొకసారి వారు గెలిచినందుకు అభినందనలు తెలుపుతూ భారత్ మాతాకి రైతులకు యూరియా పంపిణీ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పాటిల్ విమర్శించారు. బుధవారం తాండూరు పట్టణంలోని ఎల్మకన్య పిఎస్ఎస్ కార్యాలయం దగ్గర రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతు వ్యవసాయ సహకార సంఘం సీఈఓ శ్రీనివాస్ తో మాట్లాడి యూరియా స్టాక్ ఉందా లేదా తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఉదయం నుండి యూరియా కోసం బారులు తీరిన రైతులకు పండ్లను, త్రాగునీటిని శుభప్రద్ పాటిల్ పంపిణీ చేశారు. అనంతరం శుభప్రద్ పాటిల్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలలో ఇలాంటి సమస్యలను ఎక్కడా చూడలేదని అన్నారు. యూరియా కోసం ఉదయం నుండి రైతులు పడిగాపులు కాస్తున్నారని అన్నారు. యూరియా పంపిణీ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయన్నారు. రైతును రాజు చేస్తామని, రైతు బంధును 15,000కు పెంచుతామని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని అన్నారు. డబ్బులు పెట్టి కొంటామన్న యూరియా దొరకడం లేదని అన్నారు. రైతులకు సరిపడ యూరియాను ప్రభుత్వం వెంటనే పంపిణీ చేయాలని శుభప్రద్ పాటిల్ డిమాండ్ చేశారు. వాళ్ళు ఇంటికే పంపుతున్నారు, రైతులు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆడనేమో వ్యవసాయాధికారి గత సంవత్సరంలో 24,440 మెట్రిక్ టన్నులు పంచినము. ఈసారి 21,100 చిల్లర పంచడం ఆల్రెడీ అని చెప్తున్నాం. వాళ్ళు పంచితే ఇంతమంది రైతులు ఎందుకు వస్తారు? పనిలేదా? రైతుల వద్దకు ఎల్మకన్య అగ్రికల్చర్ సొసైటీ దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ వస్తే రైతుల బాధలు చూస్తే వాళ్ళు ఉదయం నుండి బస్తులుండి ఇక్కడ లైన్లో నిలబడి ఇచ్చేటటువంటి 2 బస్తాల కోసం 4-5 గంటలు ఇక్కడ వేచి ఉండేటటువంటి దుస్థితి ఈ ప్రభుత్వంలో దాపరించింది. ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ రైతులందరూ కూడా మొత్తం రోడ్లపైనకి వచ్చి వాళ్ళ పాస్బుక్లు, జిరాక్సులు లైన్లలో పెట్టడం, చెప్పులు లైన్లలో పెట్టడం. ఈరోజు లైన్లలో పోలీసు వాళ్ళు రైతులను యూరియా అడిగినటువంటి రైతుల మీద దాడులు చేయడం, అక్కడ ఉండేటటువంటి లైన్లలో ఘర్షణలు చేయడం, పోలీసు వాళ్ళని పెట్టి యూరియా పంపిణీ చేయడం, ఇవన్నీ కూడా తెలంగాణలోనే ఈరోజు ఈ దానికి అద్దం పడుతుంది. మొత్తం కూడా రైతులు ఏ విధంగా కష్టాలు అనుభవిస్తున్న దానికి ఇక్కడ వచ్చినటువంటి ఇక్కడ చూస్తుంటే వాళ్ళ పాపం ఎంతో బాధాకరంగా వాళ్ళకు ఉన్నటువంటి 3 ఎకరాలు 4 ఎకరాల్లో వాళ్ళు వేసుకున్నటువంటి పంటలకు కొనుక్కుందాం, పైసలు పెట్టి కొనుక్కుందాం అంటే దొరికినటువంటి పరిస్థితిలో ఈరోజు యూరియా సమస్యలు ఉన్నాయి. రాష్ట్రానికి కావాల్సినటువంటి యూరియా పూర్తి స్థాయిలో సరఫరా తేవడంలో వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం, ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి ఈరోజు రైతులందరినీ రోడ్ల మీద తీసుకొని వచ్చినటువంటి కారణం ఈ 2 ప్రభుత్వాలు, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. కాంగ్రెస్ ఇక్కడ, అక్కడ దేశంలో బీజేపీ. 2 మేము రైతులు రాజ్యం చేస్తామన్నా, రైతులను రాజులు చేస్తామని చెప్పిర్రు. కేసీఆర్ గారు 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా ఎకరకని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు ఆ 15,000 ఎక్కడ పోనో దేవుడు కానీ ఈరోజు మేము పైసలు పెట్టి కొనుక్కుంటాం, మా పంటలకు ఎరువులు వేసుకుంటాం అని చెప్తే యూరియా బస్తా దొరికినటువంటి దుస్థితి తెలంగాణలో దాపరించింది. ముఖ్యంగా ఇది రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా. ఆయన ఇక్కడనే పక్క కొడంగల్లో
ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి అయినాడు రాష్ట్రానికి. కానీ ఈరోజు రైతుల పరిస్థితి చూసుకుంటే దీనంగా ఉన్నది. మహిళలు వాళ్ళ ఇళ్లలో వంటలు చేయకుండా వచ్చి లైన్లలో నిలబడే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇండెంట్ పెట్టి 9,80,000 మెట్రిక్ టన్నుల కోసం ఇండెంట్ పెట్టినప్పుడు ఈ రాష్ట్రానికి 6 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు కూడా సప్లై కాలే. గతంలో 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఎప్పుడైతే అన్సీజన్ ఉంటుందో ఆ అన్సీజన్లోనే రైతులకు సంబంధించినటువంటి ఎరువులు ముందస్తు ప్రణాళికతోని ఎరువులను తెచ్చుకొని బఫర్ స్టాక్గా రాష్ట్రంలో పెట్టుకొని సీజన్లో వానాకాలం సీజన్ కావచ్చు, రబీ సీజన్లో కావచ్చు, రైతుల కష్టాలు లేకుండా ఎరువులు సప్లై చేసినటువంటిది కేసీఆర్ గారి 10 సంవత్సరాల పాలన. ఈరోజు చూసుకుంటే వీళ్ళకు ఒక విజన్ లేదు. వీళ్ళకల్లా ఉన్నదల్లా 7 కమిషన్లు తీసుకోవాలి. ఈ రైతుల దగ్గర ఏమైనా కమిషన్ వచ్చేది ఉంటే డెఫినెట్గా వీళ్ళకు కూడా ఎరువులు సప్లై చేసేటోళ్ళు. కానీ ఇక్కడ కమిషన్లు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి రైతులని మొత్తం కూడా రోడ్ల పాలు చేసినటువంటి పరిస్థితి తెలంగాణలో దాపరించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తిగా విఫలమైండు. ఒక విధంగా ఆయన ఏం చెప్తాడంటే ఒక సందర్భంలో అసలు రైతులు ఎవరు చేస్తలేరు, సినిమా టికెట్ల కోసం వెయిట్ చేసినట్టు. మీరు సినిమాల కోసం వెయిట్ చేస్తారా? సినిమాలో చూడడానికి లైన్లలో నిలబడతారా? వీళ్ళ రైతులని సినిమా చూసేటటువంటి వాళ్ళతోని కంపేర్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు సినిమా అనేది విలాసం కోసం చూస్తారు, వినోదం కోసం చూస్తారు. కానీ ఇది పొట్ట తెరువు కోసం, ఒకరి పొట్ట నింపడం కోసం. ఈరోజు మనమంతా మన నోట్లకు 5 ఏళ్ళు పోతున్నాయంటే ఈ రైతులందరూ కూడా పంటలు పండిస్తే మన నోట్లకు 5 ఏళ్ళు పోతున్నాయి. రేవంత్ రెడ్డి గారు అది మర్చిపోయి సినిమా టికెట్ల కోసం నిలబడ్డట్టు రైతులు ఎరువుల కోసం నిలబడుతున్నారు. మొదటోళ్లకు చివరోళ్లకు సేమ్ టైంలో దొరకదు కాబట్టి రోడ్ల మీద తిరుగుతున్నారు రైతులు. అది చూసి మిగతా పక్షాలంతా కూడా ధర్నాలు చేస్తున్నాయి అని చెప్పి ఇంకా కూడా ఇక్కడ ఉన్నటువంటి లోటుపాట్లను గుర్తించకుండా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు మేము ప్రశ్నిస్తున్నాం, నీకు ఎరువులు తెలంగాణ రాష్ట్రానికి ఈ వర్షాకాలానికి ఎన్ని ఎరువులు కావాలి, ఎన్ని మెట్రిక్ టన్నుల ఎరువులు కావాలి, ఎన్ని మెట్రిక్ టన్నుల ఎరువులు వచ్చినాయి? దీనికి కారణం మీ ప్రభుత్వం నిర్లక్ష్యం ఉంది, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ఉంది. దీన్ని ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రైతులు ఇక్కడ పని లేక ఇక్కడ వచ్చి తిరుగుతున్నారా? ఈరోజు రైతులు వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయంలో వాళ్ళ పంట పొలాల్లో పనులు చేసుకునేది విడిచిపెట్టి గంటల తరబడి ఇక్కడ రోడ్ల మీద తిరగాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? కాబట్టి ఇప్పటికన్నా ఈ సీజన్ మొత్తం కూడా రైతులను రోడ్ పాటు చేసినావు. వచ్చే సీజన్లోనన్నా మీరు ఒక ప్రణాళికతోని కేసీఆర్ గారి డైరెక్షన్లో గతంలో కేసీఆర్ గారు ఎంత మంచి ఎరువులు అందించిండో అది చూసుకొని నేర్చుకొని మీరు అదే విధంగా ఎరువులు సప్లై చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మీరు రైతులకు ఆల్రెడీ అకాల వర్షాలతో చాలా మంది నష్టపోయారు. ఇప్పటి వరకు ఆ లెక్కలు లేవు, నష్టపరిహారం లేదు. కానీ చాలా మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి గారు. రైతులకు రాజులు చేస్తా అన్నాడు, ఎక్కడ చేసిడు? రాజులను రోడ్ల మీద తీసుకొని వచ్చి రేవంత్. బాల్య వివాహాల నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మంటపంలో తాండూరు నియోజకవర్గంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు మండల విద్యాధికారులచే సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో బాల్య వివాహాల నిర్మూలన కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆకతాయిల ఆట కట్టించేందుకు పోలీసులు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తారని డీఎస్పీ తెలిపారు. ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా గ్రామాలలో పాఠశాలలో బాలికలు కనబడకపోతే వెంటనే స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాండూరు రూరల్ సిఐ నగేష్, 4 మండలాల విద్యాధికారులు, ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. దాంట్లో హైయెస్ట్ ఎదర్గా తాండూరు తర్వాత ప్రత్యేక చూడండి. అంటే ఇక్కడ నేను మాట్లాడేది ఒక ఎంటర్ అంటే చివరిగా నేరం జరిగిన తర్వాత మా దగ్గరికి వచ్చిన తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ అంత జరగాల్సిన చూడంతా జరిగిన తర్వాత మా దృష్టికి వచ్చిన మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం కానీ ఇది కరెక్ట్ కాదు. తప్పే జరగకుండా ముందే మనం మార్చాలి. అవునంటారు కాదంటారా? తప్పు జరిగిన తర్వాత కంప్లైంట్ రాయించుకొని రిసెప్షన్లో ఒక ఫీజు ఉంటుంది, రాయమ్మ కంప్లైంట్ రాయించుకొని ఎస్ఐ గారికి కేసు ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి ఎక్కడ హైదరాబాద్లో ఎక్కడ ఎక్కువైతే ఎక్కడ చేసుకొని వాళ్ళు ఎక్కడో రూమ్ తీసుకొని తర్వాత వాళ్ళతో మేము పెళ్లి చేసుకున్నాం కదా అని చెప్పి వాళ్ళు శారీరకంగా కలుస్తూ ఉంటారు. పోక్సో కేసు అవుతుంది. తర్వాత గ్రావిటీ పోయిన ఇన్వెస్టిగేషన్
ఇన్స్పెక్టర్ గారు లేదంటే డిఎస్పీ నేను కూడా టేకప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అభివృద్ధిలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశము చాలా లాభదాయకము. మరి నేటి బాలికలకు మంచి అభివృద్ధి పథంలో కొనసాగించడానికి కూడా ఇది ఒక మంచి మార్గదర్శనం. అయితే ఇప్పటి వరకు సభ పైన ఉన్నవారు క్షమించాలి, ఇంతవరకు ఓన్లీ గర్ల్స్ గురించే మాట్లాడుతున్నాం. కాకపోతే ఇక్కడ బాయ్స్ యొక్క పాత్ర కూడా చాలా కీలకం. బాయ్స్ను ఇప్పుడు గురువులకు, తర్వాత పాఠశాలలో ఉన్నటువంటి హెచ్ఎంస్కి, టీచర్స్కి దీన్ని బాధ్యత వహించడమే కాకుండా పేరెంట్స్ను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయాలి. ఒక తల్లిగా ఒక అమ్మాయి కంటే కూడా అబ్బాయి పట్ల కేర్ చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నా అభిప్రాయం. అంటే ఒక అబ్బాయిని తల్లి సమయం ఇచ్చి అబ్బాయితో క్లోజ్గా మాట్లాడి ఏమి అవసరం లేదు అని మనం విపులంగా మాట్లాడి వారికి కొంచెం సమయం కేటాయించి నువ్వు ఇట్లా ఉండాలి, ఈ విధంగా ఉండాలని కూడా తల్లి కొద్దిగా ఎక్కువ సమయం కేటాయించినట్లయితే అబ్బాయికి మోరల్ వాల్యూస్ పెరిగి వాడు మంచి మార్గంలో వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. Respected principals and correspondents of government schools and private associations, a very pleasant morning, and really we are appreciative to all of us to discuss about child marriages. Today's present society is such lot of social media distraction. This social media distraction is affecting WhatsApp, that Instagram, mainly Instagram. These type of things are there which affects the child's concentration, and nowadays they are not concentrating on studies, they concentrate only on mobile. If mobile is not given, sometimes they avoid food also. So this way is going on, our students. వాళ్ళు మీటింగ్ పెట్టడం జరిగింది. చాలా మంచి ప్రోగ్రాం నిర్వహించి పిల్లల్లో పట్ల అవేర్నెస్ కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది. అన్ని విధాలుగా ఎన్నోసార్లు చెప్పినట్లు ఆ రకంగా నిజాయితీ బాక్స్, ఆనెస్ట్ బాక్స్, ఈ బాక్సులన్నీ ఏర్పాటున్నాయి. మరి అదే రకంగా మళ్ళీ నంబర్స్ కూడా, ఫోన్ నంబర్స్ 100 1099 ఏ నంబర్ ఆడపిల్ల ఏ ఆపత్తులు ఉంటే కూడా అప్పుడు ఫోన్ చేయాలి. మా నంబర్స్ కూడా ఇచ్చేసాం అనమాట. టీచర్లు అయ్యి అక్కడ హెడ్ మాస్టర్ నెంబర్ అయితే ఫస్ట్ ఇచ్చినాం. ఏది జరగని, ఏ మ్యారేజ్ జరగని, మీకు ఏమైనా జరగని బస్సులలో కూడా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది ఉంటాయి కదా సార్ అన్నట్లు, మన సిఎస్ సార్ అన్నట్లు. వాటి గురించి కూడా ఉదయమే ప్రార్థనలే చెప్తుంటాం అన్నమాట. మేము మార్నింగ్ ప్రేయర్ జరిగేటటువంటిది ఏమి అయినా కూడా ఏది మనసులో పెట్టుకున్నా చెప్పాలని చెప్పేస్తుంటాము. ఆ రకంగా నడుస్తున్నాం సార్. ఇంతవరకు అయితే నేను వెళ్ళి అక్కడ 2 years అయింది. ఏదనేది నాకైతే రాలేదు. ఇదే సార్ కూడా రావడం, మంచి మార్గదర్శనాన్ని ఇవ్వడము, పిల్లలకు కూడా చాలా చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించడం. అక్కడ పిల్లలు కూడా అదే రకంగా పాల్గొంటున్నారు సార్. చాలా విషయాలు తెలియజేశారు. ముఖ్యంగా మన అందరికీ ఒక సవాల్, ఒక ఛాలెంజ్ ఉంది మధ్యలో. మనకు తెలుసు మార్పుల కాలానికి చాలా మార్పులు మన పాఠశాలలో రకరకాల సమస్యలతో ప్రధాన ఉపాధ్యాయులు మనం ఎదుర్కొంటున్నాము. ఈ సమస్యలని మనము ఫైండ్అవుట్ చేసి దానికి ఏం చేయాలనేది మనం కొంచెం ఆలోచించడానికి ఈ సమావేశం ఉంది. మరి మనం కూడా మన పాఠశాలలో చాలా రకాల అట్లాంటి ఇన్సిడెంట్ చూస్తుంటాం. సోషల్ మీడియా ప్రభావం చాలా ఉంది. సెల్ ఫోన్స్ కానీ మరి చాలా మాధ్యమాల ద్వారా పిల్లలు చాలా మనకంటే ఫాస్ట్ అయిపోయారు. చూస్తున్నాం వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళ కటింగ్ హెయిర్ స్టైల్ కానీ, వాళ్ళ డ్రెస్సింగ్ కానీ చూస్తున్నాం. చాలా పాఠశాలలో గమనిస్తున్నాము. మనకు ఒక సవాలుగా ఛాలెంజ్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. కాబట్టి దీనికోసమే మనము ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏ విధంగా చేస్తే మనం మార్పు తీస్తాము అనేది మనం కొంచెం ఆలోచించుకోవాలి. ప్రధాన ఉపాధ్యాయులు అందరం కూడా దానికి మనం కూడా సపోర్టివ్గా పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. మనమంతా కూడా ముఖ్యంగా చాలా విషయాలు వెంకటేష్ సార్ చెప్పారు. ఎక్కువ సమయం లేదు. నా మండలంలో పెద్దమ్మ మండలంలో కొన్ని ఇన్సిడెంట్స్ కొన్ని గమనించిన నేను అది ముందుకు తీసుకోవాలని కోరుతున్నాను. ముందుకు తీసుకొస్తాను. అనేక రంగాలు, అనేక సంస్థలు, అనేక వ్యవస్థలు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ, విద్యా వ్యవస్థ, ఇంకా స్వచ్ఛంద సంస్థలు, ఎన్జిఓ కానీ
ఇలా ప్రతి ఒక్కరు కూడా గర్ల్స్ సేఫ్టీ కొరకు ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సమాజంలో జరుగుతున్న ఈ అరాచకాలకు మన సమాజంలో ఏదైతే రిఫ్లెక్ట్ అవుతా ఉందో జనరల్గా విద్యా వ్యవస్థలో నుంచి వచ్చిందే రిఫ్లెక్ట్ కావాలి. విద్యా వ్యవస్థలో ఏమి మానవులు తయారవుతాయో మానవ విలువలు తయారవుతాయో అది సమాజంలో రిఫ్లెక్ట్ అవుతుంది. అయితే విద్యా వ్యవస్థలో మరి ఈ టెక్నాలజీ యొక్క విప్లవం వల్ల ఉపాధ్యాయుల కంటే ముందు కూడా విద్యార్థులకు ఎక్కువ విషయాలు సోషల్ మీడియా ద్వారా అనేక రకాల ప్రయోగాలు గురవుతున్నారు. వాటిని అక్కడానికి విద్యారంగంలో కూడా విద్యా వ్యవస్థ తరఫున మనకు తగిన శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది. వీటిని చూడాలి, వీటిని టెక్నాలజీ డిజిటల్ టెక్నాలజీ విద్యా వ్యవస్థలో రావడంలో వేరుపడిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాటలు అనేది మనకు డిజిటల్ క్లాస్ ఏదైతే డిజిటల్ ఉన్నదో దాన్ని విద్యార్థులను దూరం చేయలేదు. కానీ దాన్ని ఇలా వాడుకోవాలని చెప్పగలరు. ఇంకొకటి ఇంతకుముందు గవర్నమెంట్ కాలేజీలలో ప్రత్యేకించి గర్ల్స్ క్లాస్ కానీ కరాయి క్లాస్ కానీ తర్వాత విద్యార్థులకు ఒక టీచర్తో మహిళా ఉపాధ్యాయుల సంవత్సరంలో వాళ్ళ సమస్యల కొరకు కమిటీస్ కానీ చేయడం కూడా జరుగుతుంది. అయితే ఈ అన్ని చేసినా కూడా ఈ చైల్డ్ మ్యారేజెస్ కానీ ఇవి మనం జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ ఇప్పుడు వ్యక్తి దాంట్లో కొన్ని అనుమానాలు కావచ్చు. ఎందుకంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే షీటింగ్ తరఫున చాలా స్కూల్స్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా ప్లేస్లో బస్ స్టాండ్లో కానివ్వండి సమ్ అదర్ ప్లేస్లో కూడా అవేర్నెస్ చేస్తున్నారు. అయినా కానీ జిల్లాలోని రాష్ట్రంలోని ఎక్కువ మొత్తంలో మన జిల్లాలో కేవలం తాండూరులోనే ఎక్కువగా ఈ బిలో 18 years ఉన్న అమ్మాయిలు ఎక్కువగా మన చదువుకునే అమ్మాయిలందరూ కూడా ఎలుపోతున్నారు. అది ఏజ్ ఇంపాక్టేషన్ కావచ్చు, పెరుగుతున్న హార్మోన్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, వాడుతున్న పరికరాల గురించి కావచ్చు, చూస్తున్న టీవీల వల్ల కావచ్చు, సినిమాల వల్ల కావచ్చు, వాడుతున్న సెల్ ఫోన్ల వల్ల కావచ్చు. ఈ పరిస్థితులు ఏవైనా కానీ వారి యొక్క లైఫ్ని, ఫ్యూచర్ లైఫ్ని, బెటర్ లైఫ్ని కాస్త వాళ్ళు రోజు రోజుకి దిగజారిపోతున్నారు. కాబట్టి వాటికి మెయిన్ సోల్ ఏందని మా డిఎస్పీ గారు కొంచెం క్షుణ్ణంగా పరిశీలించి అసలు సోర్స్ ఎక్కడ ఉంది, ఎలా చేస్తే వీటికి మనం అరికట్టవచ్చు అనే ఉద్దేశంతో సారు వినుకున్నాగా ఆలోచించి స్కూల్స్ ప్రతి పిల్లలు కూడా అయ్యే కేసులు అయ్యేవి కానీ చైల్డ్ మ్యారేజ్ అయ్యేవి కానీ స్కూల్లో చదువుకుంటున్న పిల్లలే ఎక్కున్నారు. అయితే ఈ స్కూల్ బాగుంది సార్. ఆ స్టోన్ బిజినెస్లో ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నారు. మాది జెడ్పిహెచ్ఎస్ కోకట్ వాళ్ళు రెగ్యులర్ స్కూల్కి వస్తుంటారు. 15 days ఒక అమ్మాయి దగ్గర అయినప్పుడు వాళ్ళు ఇక్కడ ఉన్నారన్నట్టు వాళ్ళ సొంత ప్రాంతానికి వెళ్ళి అక్కడ మ్యారేజ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ చైల్డ్ మ్యారేజెస్లో మన గ్రామంలో అంగన్వాడీ వాళ్ళు చాలా క్రియాశీలక పాత్ర ఉంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు గ్రామస్తులతో పాటు ఉండాల్సి వస్తుంది. మేము ఇక్కడ టార్గెట్ అవుతామని చెప్పి వాళ్ళు తెలిసిన కొన్నిసార్లు సమాచారం ఇవ్వట్లేదు. అలా కాకుండా ఈ యొక్క స్థానిక ప్రధాన ఉపాధ్యాయులు కానీ పోస్టో టెక్నిక్ పైన అవగాహన కార్యక్రమం పెట్టాను సార్. అందరూ అటెండ్ అయ్యి అందరికీ అవగాహన పిల్లలు కూడా అన్ని స్కూల్స్ హై స్కూల్స్ తీసుకెళ్ళి అక్కడ అవగాహన కార్యక్రమం కూడా నిర్వహించినాం. అన్ని సైడ్స్ నుంచి పిల్లలని డిస్ట్రాక్షన్ అనేది జరగడం అనేది వాస్తవమే. సరగా చెప్పినట్టు ఫస్ట్ టీచర్స్గా మన దృష్టికి ఖచ్చితంగా వస్తుంది. మ్యాక్సిమం ఒక పిల్లవాడి యొక్క ప్రవర్తనలో తేడాలు అయితే ఖచ్చితంగా మన గమనంలోకి ఖచ్చితంగా వస్తుంది. మనం ఐడెంటిఫై చేసి దాన్ని అప్పుడే దానికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్నీ మనం పేరెంట్స్ని అలర్ట్ చేయడమా, లేకుంటే మీరు ఇండివిజువల్గా మాట్లాడడమా, మనం ఇండివిజువల్గా అంటే మీకు కూడా చాలాసార్లు వస్తాయి. నేను కూడా ఇండివిజువల్గా కొన్నిసార్లు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. పిల్లలకు డైవర్షన్ అనేది ఖచ్చితంగా పాఠశాల లోపల 7th class నుంచే 6th హై స్కూల్ సెక్షన్ నుంచి 6th to 7th నుంచే పిల్లల లోపల బిహేవియరల్ చేంజెస్ చాలా వస్తున్నాయి. మనం ప్రత్యక్షంగా హై స్కూల్ లోపల చూస్తున్నాము. ఈ 6th to 7th నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా వాళ్ళకి హార్మోనియల్ ఇంబ్యాలెన్స్ వల్ల మరి చాలా వాళ్ళు ఈ సోషల్ మీడియాకు ఎఫెక్ట్ కావడం, అనేక రకాలుగా వాళ్ళకు ఇబ్బందులు అనేటువంటి ఎదురు కావడం వల్ల మరి వాళ్ళు తప్పుదారిలో పోయేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి వారిని అక్కడ అలా కాకుండా ఖచ్చితంగా మనకి
అవేర్నెస్ చేయాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది. అని ప్రభుత్వం సూచించిన విధంగా ఇప్పటికే మేము ప్రతి పాఠశాల లోపల గర్ల్ చైల్డ్ క్లబ్స్ మేడం నాకు ఫోన్ చేయడం అందరినీ అది అందరికీ తెలిసిన విషయమే. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఎందుకు మీటింగ్ అనేది జరిగిందంటే అందరికీ అడాసెన్స్లో జరిగే మార్పు అడాసెన్స్ పిల్లలంతా కూడా మన స్కూల్లో కూడా ఉంటారు 8, 9, 10, 13 to 14, 16 years వరకు. అప్పుడే పిల్లల్లో కూడా చాలా మార్పులు సంభవిస్తుంటాయి. అంటే శారీరక మార్పులు అప్పుడే పిల్లలు చిన్న చిన్న వాటికి అట్రాక్ట్ అయ్యామని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళు ఇంటికాడ సరిగా వాళ్ళకి ఆదరణ లేదు. జనరల్గా వాళ్ళు చిన్న చిన్న వాటికి బయట ఎవరో పరిచయం అయ్యి అవి చిన్న చిన్న కానుకలు కావచ్చు, మాయమాటలు కావచ్చు చెప్పడం వల్ల వాళ్ళు అదే ఒక లోకం అనుకొని ఆ విధంగా చాలా ఇష్యూస్ దానికి వాళ్ళు ఎట్లా అధిగమించాలి? సోషల్ మీడియా కావచ్చు, సెల్ ఫోన్స్ కావచ్చు, ఈ ప్రభావం ఉన్నమాట వాస్తవమే. కానీ మనం వాటిని తీసేయలేము, వాటి విడిచిపెట్టి ఉండలేము. సమస్య అయినప్పుడు ఆ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలి. కానీ అవి వస్తున్నాయి వాటి వల్ల వస్తున్నాయంటే వాటికంటే నష్టాల కంటే లాభాలే ఎక్కువన్నాయి. కాబట్టి మారుతున్న కాలాన్ని బట్టి ఇక్కడ మనం కూడా మారాలి. కాబట్టి ఆ సోషల్ మీడియా నుంచి సెల్ ఫోన్ నుంచి మనం ఉండలేము. కాబట్టి my observation as a teacher for so many years is that all these schemes that are not made in the school premises. They are made in the evenings at every nukkad and chaurasta. In the evening, these boys get together and they stand at different spots. Even at 10 o'clock in the night, if you are out, you find them at different spots who are sitting. And you know, the talk that they talk about the girls is unbearable, to be very frank. And there was a time when we used to say, hey, go out. They used to run away. But today, the children have become so adamant, they don't even respect the teachers. So blaming we teachers at every reason, I think, is not logical. తాండూరు పట్టణంలోని వార్డు నంబర్ 25లో డాక్టర్ మక్సూద్ ఇంటి నుండి హ్యాపీ బేకరీ వరకు మురికి కాల్వ నిర్మాణం మరియు రైతు బజార్ కాంపౌండ్ వాల్ నిర్మాణాలను తాండూరు మున్సిపల్ కమిషనర్ యాదగిరి ప్రారంభించారు. బుధవారం తాండూరు పట్టణంలోని శివాజీ చౌక్ ప్రాంతంలో మురికి కాల్వ నిర్మాణ పూజా కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ తాండూరు పట్టణంలో 70 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, అందులో భాగంగా ఇక్కడ మురికి కాల్వ, రైతు బజార్ కాంపౌండ్ వాల్ పనులను ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యాదగిరితో పాటు డిఈ మణిపాల్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు కావలి సంతోష్, ఇమ్రాన్, అహ్మద్, కాంట్రాక్టర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. వార్డు నంబర్ 20లో చాలా ఏళ్ల నుంచి ఇక్కడ శివాచౌక్లో ఊరి లేక చాలా ఇబ్బంది పాలవుతుండే, నీళ్లు రోడ్ల మీద వస్తుంటే ప్రజలు ఇబ్బంది పాలవుతుంటే ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకొచ్చినాం. త్వరలో తప్పకుండా మీకు చేస్తామని చెప్పేసి తాండూరు మున్సిపాలిటీలో దాదాపు 70 కోట్ల రూపాయలతో అన్ని వార్డులలో 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు ఇట్లా ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు వార్డు నెంబర్ 20లో దాదాపు 43 లక్షల రూపాయలు ఈ వార్డుకు శాంక్షన్ అయినాయి, టెండర్లు అయిపోయినాయి. వర్క్ ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది శివాచౌక్లో. మరి ఇంకా తర్వాత ఇక్కడ రైతు బజార్ కాంపౌండ్ వాల్ గిట్ట కూలిపోతే దానికి ఇవ్వాలని చెప్పేసాం. దానికి కాంపౌండ్ వాల్ జరుగుతున్నది. ఇంకా డ్రైన్లు అక్కడ డ్రైన్లు, మోరీలు, సీసీ బెడ్లు అన్నీ త్వరలో ఈ మంత్లో పూట 43 లక్షల వరకు తప్పకుండా ఇస్తాం. అలాగే పంచాయతీరాజ్ నుంచి దాదాపుగా 30 లక్షల రూపాయలు అక్కడికి నుంచి గిట్ట శాంక్షన్ అయినాయి. వార్డు నెంబర్ 25 మొత్తం మంచి 75 లక్షల రూపాయలు ఈ వార్డుకి శాంక్షన్ అయినాయి. త్వరలో అవి టెండర్లు అయిపోయినాయి. అవి ఇట్లా త్వరలో 1 మంత్లో పూట తప్పకుండా అన్ని డ్రైన్లు, సీసీ రోడ్లు వార్డుకు తప్పకుండా అభివృద్ధి పరిచే విధంగా వార్డు ప్రజల సహకారంతో అభివృద్ధి పదంలోకి ముందుకి తీసుకెళ్తున్నామని చెప్పి తెలియస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
మున్సిపల్ కమిషనర్ దూకుడు పెంచారు. తాండూరు మున్సిపల్ కమిషనర్ బి యాదగిరి తాండూరు పట్టణంలో ఉదయం మార్నింగ్ వాక్ నిర్వహించారు. తాండూరు పట్టణ ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. బస్వన్నకట్ట సమీపంలో పాత కూరగాయల మార్కెట్లో పర్యటించి అక్కడ సమస్యలను తెలుసుకున్నారు. కొత్త మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ కార్మికుల అటెండెన్స్ స్వయంగా పరిశీలించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసి అభివృద్ధి పనులలో వేగం పెంచాలని కోరారు. యాలల్ల మండల పరిధిలోని పలు గ్రామాలలో చేతికొచ్చిన పత్తి పంట ఎండుముఖం పట్టింది. కాగా మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి పత్తి పంట ప్రాణం పోసుకున్నట్లు అయిందని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. చెలక భూముల్లో పత్తి పంట పూర్తిగా దెబ్బతినే పరిస్థితిలో ఊపిరి పోసినట్టు అయిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యాలల్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ యాలల అధ్యక్షులు రాపోలు రాములు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పేరి రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నదని అన్నారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సహాయ సహకారాలతో యాలలకు 40 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని తెలిపారు. అందులో 25 ఇండ్లు మొదటి విడత బిల్లులు మంజూరు కావడం జరిగిందని, లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తే 2, 3 విడతల బిల్లులను కూడా త్వరలోనే ఇప్పిస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు హామీ ఇచ్చారు. ఇండ్ల నిర్మాణంలో ఎటువంటి సమస్యలు వచ్చినా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు మైను, మారుతి, శేఖర్, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. మొదటి విడతలో ఈ యొక్క 40 మందిలో దాదాపున ఒక 25 మంది అనేటువంటి బేస్మెంట్ వరకు కూడా పని పూర్తి చేసుకొని దానికి గాను ఒక 1,00,000 రూపాయలు అనేటువంటివి కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది. కావున దీనికి అందరికీ కూడా దీనికోసం మేమందరం కూడా దీనికి ఎంతగానో మన గౌరవ ఎమ్మెల్యే గారికి రుణపడి ఉంటామని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాము. మరి అదేవిధంగా ఏదైతే విడతల వారీగా ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో రెండో విడతలో ఏదైతే గోడలు అనేటువంటి పూర్తి చేసుకున్న తర్వాత మరి 1,00,000 రూపాయలు అనేటువంటివి కూడా ఇవ్వడం జరుగుతుంది. కావున మీరు కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, నాయకత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నదని యాలల మండల బీజేపీ అధ్యక్షులు ఆకుల శివకుమార్ అన్నారు. బుధవారం యాలల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శివకుమార్ మాట్లాడుతూ యూరియా సరఫరా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని అన్నారు. గతంలో యాలల రైతు వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులుగా బీజేపీ నాయకులు బాలేశ్వర్ గుప్తా ఉన్న సమయంలో రైతులకు యూరియా కొరత లేకుండా చూడడం జరిగిందని గుర్తు చేశారు. రైతులు సన్నవడ్లను పండిస్తే బోనస్ ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికీ ఇవ్వలేకపోయిందని అన్నారు. తాళ్లపల్లి బాలేశ్వర్ గుప్తా పిఎస్సిఎస్ చైర్మన్ గా ఉన్న సమయంలో 43 లారీల యూరియాను మండలానికి తీసుకువచ్చి రైతులకు ఇబ్బంది లేకుండా చూశారని అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన మోర్చా మండల అధ్యక్షులు కిషన్ నాయక్, బోయిని వెంకటయ్య, శివప్ప తదితరులు పాల్గొన్నారు. రైతులని మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మొన్నటికి మొన్న సన్నవడ్ల రబీ సీజన్లో 24-25 ఏదైతే సిఎంఆర్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మరి ఒడ్లు కొనుగోలు చేసిందో మరి దానికి అదనంగా 500 రూపాయలు బోనస్ ఇస్తానని మాట ఇవ్వడం జరిగింది. గత 3 నెలల నుంచి 500 రూపాయలు బోనస్ ఇవ్వకుండా ప్రభుత్వం ఏదైతే మరి రైతుల పట్ల ఏదైతే రైతులకు ఏదైతే భరోసా కల్పించకుండా పోతుందో దాని విషయం పైన మేము భారతీయ జనతా పార్టీ నుంచి వెంటనే రైతులకు 500 రూపాయలు బోనస్గా వేయాలని కోరుతా ఉన్నాము. మరి ఇప్పుడు ఎట్లయినా లాగోడి సీజన్ కదా, మరి రైతులకు ఎంతో ఊరట కడుతుంది కాబట్టి
వెంటనే రైతులకు ఖాతాలో 500 రూపాయలు మరి బోనస్ వేయాలి. మరి మన భారతీయ జనతా పార్టీ శ్రీ గౌరవ నరేంద్ర మోడీ గారి ఆ రోజు ఏదైతే మాట ఇచ్చారో మరి 89 రూపాయలు కేంద్రం నుంచి మద్దతు ధర వెంటనే ప్రకటించి రైతులకు ఊరట కలిగించడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే ఏదైతే ఇస్తానన్న హామీ నెరవేర్చాలి. లేని పక్షాన భారతీయ జనతా పార్టీ నుంచి రైతుల పక్షాన వెన్నంటే ఉండి పోరాటం చేసి వారికి మరి ఏదైతే రావాల్సిన ఏదైతే స్కీమ్ ఏదైతే లబ్ధి ఉందో వెంటనే వచ్చే విధంగా భారతీయ జనతా పార్టీ నుంచి ఎంతకైనా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అయితే ఇంకో విషయం ఏంటంటే మరి గత 2006-7 సంవత్సరంలో మరి యాస్టీస్గా తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా సేమ్ ఎరువుల కొరత ఏర్పడింది. ఆ విషయం చూస్తున్నట్లయితే అప్పుడు గతంలో మరి జిల్లాకు ఏకైక వ్యక్తి మరి భారతీయ జనతా పార్టీకి చెందిన వ్యక్తి ఆయన ఏదైతే పిఎస్ఈఎస్ చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన 43 లారీల ఎరువులని వెంటనే తీసుకొచ్చి మరి రైతులకు అందించడం జరిగింది. మరి ముఖ్యంగా ఆ టైంలో ఒక పాస్బుక్ గాను మరి 2 బస్తాలు నిబంధన ఉండేది. అయినప్పటికీ కూడా ఆయన మన వెంటనే 43 లారీల ఎరువును తీసుకొచ్చి రైతులకు మరి ఆ టైంలో ఎన్ని అవసరం ఉంటే అన్ని బస్తాలు అందించడం జరిగింది. దీన్ని ముఖ్యంగా సొసైటీ ద్వారా అందించడం జరిగింది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో ఉన్న మన తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి జెడ్పీ మెంబర్గా ఉన్నటువంటి సిద్ధరాజసింహన్న గారు మరి ఆ రోజు జెడ్పీ సమావేశంలో మరి ఈ ఎరువులన్నీ పక్కదారి పడుతున్నాయని చెప్పడం జరిగింది. దాని తర్వాత మరి విజిలెన్స్ వారు మరి వెంటనే ఇక్కడ రైతులతో సమావేశం చేసి ఇది మరి ఎక్కడి నుంచి వచ్చినాయని రైతులు ఆరా తీయగా మరి ఇక్కడ ఎటువంటి అవకతవకలు జరగలేవు. మరి అవకతవకలు మళ్ళీ చైర్మన్ గారికి కూడా మరి ప్రశ్నించారు. మరి ఆ ప్రశ్నిస్తే కూడా మరి మీరు ఎక్కడ కూడా ఈ ఎరువులు ఎక్కడి నుంచి వచ్చాయనేది కూడా వాళ్ళకు ఎటువంటి సమాచారం లేదు. కాబట్టి ఆ రోజు వాళ్ళు విజిలెన్స్ వారు వెంటనే వెళ్ళిపోవడం జరిగింది. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము మరి అధికారంలో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారు కూడా మరి అధికారంలో ఉన్నారు. మరి ఈరోజు రైతులకు కూడా గోడు వినిపిస్తలేదా అని నేను వారిని ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి వెంటనే రైతులకు ఏదైతే మరి ఎన్ని బస్తాలు అవసరం ఉంటే అన్ని బస్తాలు రైతులకు అందే విధంగా మరి మీరు కంకణం కట్టుకున్నట్లయితే రాబోయే రోజుల్లో మరి రైతులే మీకు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి మరి మీడియా సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై హింద్, జై భారత్. ఒక్క ఏరియా సంచి పోతే పొద్దుగాలు వచ్చి 8 కాపాలు కాయాలి. చెప్పులు లైన్లో పెట్టి ఇలా ఆడుతున్నారు. వీడియోలో చూస్తున్నారు, రైన్లో చూస్తున్నారు. తెలుస్తుందా అతనికి? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈరోజు రైతులకు చాలా అన్యాయంగా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వము 2024-25 సంవత్సరంలో సన్న వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి 500 ప్రకటించి ఇప్పటివరకు ఆ రైతుల ఖాతాలో ఇప్పటివరకు జమ చేయకపోవడం శోచనీయం. అదేవిధంగా 2006-2007లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా చైర్మన్గా సొసైటీ చైర్మన్ బాలేష్ గుప్తా గారు ఆ రోజు ఉన్నప్పుడు 43 లారీల యూరియా యాలాల్ మండల్ రైతులకు ఆదుకోవడం జరిగింది. ఆయన ఎన్నో తిప్పలవాడి ఎన్నో విధాలుగా రైతుల గురించి శ్రద్ధపడి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడి 43 లారీల యూరియా తెచ్చి రైతులకు కొదవ లేకుండా చేసిన ఘనత బాలేష్ గుప్తా గారిదే. అదేవిధంగా ఆయన మీద నిందలు మోసి ఎన్నో రకాలుగా విజిలెన్స్లు దాడి చేసినా కూడా ఆయన అవకతవకలు ఎక్కడ కూడా కనిపించకపోవడం. అదేవిధంగా విజిలెన్స్ వాళ్ళు కూడా స్వయంగా రైతుల దగ్గర పోయి కూడా వాళ్ళు ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎంక్వైరీ చేస్తే కూడా ఎక్కడ కూడా అవకతవకలు లేదని చెప్పి స్వయంగా చైర్మన్ బాలేష్ గుప్తా దగ్గర వచ్చి అయ్యని ఈ యూరియా ఏ విధంగా తెచ్చినావు, రైతులకు చాలా మంచి మేలు చేసినావు, ఆదుకున్నావు, కాబట్టి ఇలాంటి చైర్మన్ భవిష్యత్తులో కూడా ఉండాలి మీ అట్లాంటి వాళ్ళు అని చెప్పి విజిలెన్స్ వాళ్ళే కితాబ్ ఇచ్చి పోవడం జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ
భారతీయ జనతా పార్టీ చైర్మన్లు కానీ ఎమ్మెల్యేలు కానీ జెడ్పీటీలు సర్పంచ్లు ఉన్నా ఈ విధంగా ఆదుకుంటారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.